హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ అశ్విన్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్స్, శ్రీ మంజు హాస్పిటల్, కేపీహెచ్పి. జస్ట్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా మీ ముందుకు వస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్గా మాస్టర్ రుద్విన్, హూ ఈజ్ 2-year-old చైల్డ్, మన దగ్గరికి వచ్చేసరికి 3 to 4 days ఆఫ్ ఫీవర్, హైయర్ గ్రేడ్ ఉండి విత్ ఒళ్ళు నొప్పులు, కొంచెం మైల్డ్ దగ్గు జలుబుతోటి, ఏమీ తినకుండా మత్తుగా నీరసంగా ఉంటూ, తిన్నది వాంతు చేసుకుంటూ చాలా డల్ స్టేట్లో వచ్చాడు. మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం రికగ్నైజ్ చేసేదాన్ని వెన్ వీ ఇన్వెస్టిగేటెడ్ ఐ ఫౌండ్ అవుట్ డెంగీ ఫీవర్. ఇప్పుడు యాక్చువల్గా ప్రతి ఇయర్ మీద ఈ ఇయర్ డెంగీ ఫీవర్స్ తక్కువ ఉన్నాయి. బట్ హౌవర్ దోస్ కేసెస్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు బాగా సిక్గా, సీరియస్గా కూడా ఉంటున్నారు. లక్కీలీ ఈ కేసులో మనం ఇన్ టైంలో ఐడెంటిఫై చేసుకున్నాము, రైట్ మెడికేషన్స్ అండ్ రైట్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల హీ రికవర్డ్ వెరీ గుడ్. విత్ ఇన్ జస్ట్ 24 to 40 hours ఫీవర్ ఈజ్ ఆఫ్. తను తినడం మొదలుపెట్టాడు. ప్లేటెట్స్ ముందు ఏవైతే తక్కువ అయినాయో, తెల్ల రక్త కణాలు తక్కువ అయినాయో తొందరగా ఫాస్ట్గా రికవర్ అయ్యింది. సో ఆల్ దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ టైమ్లీ అవేర్నెస్ ఆఫ్ ద కండిషన్ అండ్ టైంకి డాక్టర్ దగ్గరికి రావడం, సో మనం అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం. సో ఇన్ దిస్ కేస్ ఇలా చేయడం వల్ల తను సేవ్ అయ్యాడు కదా. సో మీ అందరు కూడా ఒక అవేర్నెస్ లాగా, డెంగీ ఫీవర్స్ ఇప్పుడు కూడా ఉంటున్నాయి. మస్కిటో బైట్స్ ఆర్ ద మోస్ట్ అదే కామనెస్ట్ రీజన్ వై డెంగీ ఫీవర్ కమ్స్, బికాస్ ద వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి. డైరెక్ట్ ట్రీట్మెంట్ అంటే ఏముంటుంది, సిమ్టమాటిక్ అండ్ సపోర్టివ్ కేర్. అదే ఇన్ టైంలో మనం చక్కగా చేసుకోగలుగుతూ, దోమల నుంచి ప్రొటెక్షన్ ఉంటూ, ఐవీ ఫ్లూయిడ్స్ లేకపోయినా ఓరల్ ఫ్లూయిడ్స్ లైక్ ఓఆర్ఎస్ కానీ, జావా, గంజి లాంటివి ఎక్కువ తీసుకుంటూ మనం ప్రొటెక్టివ్గా ఉంచుకోగలిగితే దీని నుంచి ఈజీగా సేవ్ అవ్వచ్చు. దిస్ ఇస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు శివకుమార్ ఎస్. మా బాబుకి రీసెంట్గా ఫీవర్ వచ్చిందండి, 5 days బ్యాక్. దాన్ని టెస్ట్ చేపిస్తే డెంగ్యూ అనే వచ్చేసింది. అయితే అశ్విన్ ఈసారి అండర్లో అసలు ఇక్కడ మంజు హాస్పిటల్లో జాయిన్ అయ్యాను ట్రీట్మెంట్ కోసం. ట్రీట్మెంట్ బాగా చేస్తారు, సర్వీసింగ్ బాగుంది. అశ్విన్ సార్ కూడా థ్యాంక్స్ టు మంజు హాస్పిటల్.